హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసేసి సిక్స్త్ వీక్ ఫైనల్ డే ఇంకా ఓటింగ్ అనమాట. రేపు ఇంకా సాటర్డే కాబట్టి నాగార్జున గారు వస్తారు. ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోద్ది అనమాట ఓటింగ్ అనేది. అసలు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో చెప్తే అసలు షాక్ అయిపోతారు అనమాట. వన్ డే లో అసలు చాలా మారిపోయింది ఓటింగ్ అనేది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు. పూర్తిగా డిస్కస్ చేద్దాం, దీని గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకున్నారు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఇదంతా డిస్కస్ చేద్దాము. వీడియో చూసే ముందు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా టాపిక్ లేక వచ్చేస్తే మనకి మామూలుగా మాట్లాడుకుందాం. ఓటింగ్ గురించి చెప్తాను. కొంచెం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకొని ఓటింగ్కి వెళ్ళిపోదాం. మనకి హలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు అయితే హౌస్ లేకి వచ్చాక మన డీమాన్ పవన్ కి అసలు చిలక్కి చెప్పినట్టు చెప్పింది అనమాట. నువ్వేదో అనుకుంటున్నావు కానీ బయట అయితే అసలు చాలా రాంగ్ గా స్ప్రెడ్ అవుతుంది మీ బాండింగ్ అనేది. రీతు తినేది నువ్వు కొంచెం గేమ్ చేంజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను నీతో చెప్తున్నట్లు మీ ఫ్రెండ్స్ బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే అట్లీస్ట్ ఈఎంఐ చెప్పిందిరా అని అనుకుంటారు. నువ్వు మార్చుకో అని అయితే చిలక్కి చెప్పినట్టయితే చెప్పింది. మనోడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ రీతుతో హగ్గింగ్లు ఇన్ని ఉంటాయి అనమాట. అసలు మారే ఛాన్స్ అయితే లేనట్టు అనిపించింది. దానివల్లే చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్ మన టీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందో, ఈ వీక్ లో ఎలిమినేట్ అవుతాడా లేదా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్ లో అయితే ఇంకా నార్మల్ గానే మనం ఇంకా ఫస్ట్ డే నుంచి చూసుకున్నట్లయితే తనూజ అయితే నెంబర్ 1 ప్లేస్ లో ఉండడం జరుగుతుంది అనమాట. అసలు మామూలుగా అయితే 17,889 ఓట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో అయితే తనూజ ఉందన్నమాట. తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం నాకైతే అంటే అర్హత అంటే కొంచెం ఇన్వాలిడ్ గానే ఉందన్నమాట. అది ఎందుకంటే ఇప్పుడు తనూజ కంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ కొంచెం ఇచ్చిపడేసేవాళ్ళు. కానీ తనూజకే ఓటింగ్ ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ ప్లేస్ లో అయితే తనూజ ఉండడం అయితే జరుగుతుంది. మనం ఈ వీక్ లో చూసుకున్నట్లయితే కొంచెం టాస్క్లు బాగా ఆడింది. మెయిన్ టాస్క్లు బాగా ఆడింది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి బాండింగ్ తగ్గించుకున్నది మెయిన్. మనకి భరణి గారితో బాండింగ్ అనేది చాలా వరకు అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు భరణి గారికి, దివ్యకి బాండింగ్ అయితే చాలా పెరిగింది. మీరు నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే అసలు మామూలు ఎమోషనల్ కాదనమాట వాళ్ళిద్దరు. ఇంకా భరణి గారు అయితే ఏడ్చేస్తారు. అలాంటి బాండింగ్ అయితే దివ్య గారికి, భరణి గారికి జరుగుతుంది. ఇప్పుడు తనూజ అయితే కొంచెం సైడ్ అయిపోయి తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అండ్ టాస్క్లు బాగా ఆడుతుంది. నెక్స్ట్ ఎవరితో అంటే ఏ టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వాలో ఆ టాపిక్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అలా అయితే ఈ వీక్ నుంచి చూసుకుంటా వస్తున్నాం. అంటే ఎలాంటి గోల లేదు. తనుజాతో హౌస్ లో మాకు ఓకేరా, తనుజాతో ఏ ప్రాబ్లం లేదు అన్నట్టుంది అనమాట ఆడియన్స్ కి. అందుకే తనుజాకి అయితే బీభత్సమైన ఓటింగ్ అయితే పడుతుంది అనమాట. టాప్ 1 ప్లేస్ లో ఉంది తనుజ. సెకండ్ ప్లేస్ లో సుమనన్న ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సుమనన్నకి అసలు 11,482 ఓట్స్ అయితే పడడం జరిగింది. అసలు తనూజాకి సుమనన్నకు చూసుకుంటే ఏంటండి ఎంత డిఫరెన్స్? అట్లీస్ట్ ఒక 5,000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. అసలు మామూలుగా పడట్లేదు తనూజాకి. ఎక్కడో ఉందనమాట. అసలు బీభత్సంగా పడుతుంది. సరే మనం సుమనన్న గురించి అయితే మాట్లాడుకుందాం. సుమనన్న అయితే మామూలుగా అసలు టాస్క్‌లు అయితే ఇచ్చి పడేస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ వీక్‌లో అయితే కొంచెం ఎవ్వరితో మాట్లాడకుండా జస్ట్ ఎవరన్నా మాట్లాడుతుంటే వినడం, ఆడికి పోయి వినడము, జస్ట్ అలా చేసేవాడనమాట. ఏంట్రా సుమనన్న అసలు మాట్లాడటం లేదు అదంతా మనం చూసాము. ఒక 1 వీక్ ఫేస్ చేసాము. ఎప్పుడైతే మళ్ళీ నాగార్జున సార్ వచ్చి చెప్పడము, అసలు యాక్టివ్‌గా ఉండటం లేదు, గట్టిగా మాట్లాడాలి, టాస్క్‌లు బాగా ఆడాలి అయన్నీ చెప్పడము, హౌస్ మేట్స్ చెప్పడం వల్ల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అసలు యంగ్ బ్యాచ్ తో అసలు అమ్మాయిలతో అయితే అబ్బాయిలతో అయితే పోటీలు ఇచ్చే విధానము అదంతా మనం ఇంకా థర్డ్ వీక్ నుంచి మొత్తం చూసుకుంటా వచ్చామన్నమాట. ది బెస్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు కొంతమంది అయితే అసలు రాంగ్ గా జడ్జ్ చేశారు. మన సంజన గారు గేమ్ ఆడేటప్పుడు మనం చూసాం. ఆ ఫ్లోరా గారు అప్పుడు అదంతా చూసాం. అయినా కూడా అక్కడ కూడా తను ఏమి అనకుండా సైలెంట్ గా ఉండి నాగార్జున సార్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చేసేసాడు. అందరికి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సుమనన్నకు బాగా సింపతి అయితే బాగా బయట ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ అన్న అయితే మంచి సెలబ్రిటీ, బయట మంచి కమెడియన్, అది అందరికీ తెలిసిందే. దానివల్ల అయితే అన్న అయితే దూసుకొస్తున్నాడు. టాప్ 5 ప్లేస్ లో ఉన్నా కూడా ఆశ్చర్యపోలేదు అనమాట సుమనన్న. అలాంటి ఓటింగ్ అయితే పడుతుంది సుమనన్నకి. నెక్స్ట్ వచ్చేసేసి భరణి గారికి అయితే అసలు ఎప్పుడు మేబీ నేను నిన్న ఓటింగ్ గురించి చేశాను. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు భరణి గారు. మంచి జంప్ అయ్యాడు. ఎందుకు జంప్ అయ్యాడంటే నిన్న మనకి కెప్టెన్సీ టాస్క్ నడిచింది కదా. కెప్టెన్సీ టాస్క్ లో అయితే అసలు ఇచ్చి పడేశాడని చెప్పొచ్చు అనమాట. అసలు ఆ బాల్ ని అసలు గట్టిగా అసలు మన రమ్య గారు బాడీ బిల్డర్ వచ్చి గట్టిగా పట్టుకున్నా కూడా ఆమె నెట్టేసి అసలు సరే రమ్య గారినే కదను గేమ్ అయితే ఇచ్చి పడేశాడు నిన్న టాస్క్ వరకు. ఇంకా వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా భయపడి ఫస్ట్ అయితే అసలు మన భరణి గారిని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంత బాగా అయితే ఆడాడు.
అందువల్ల ఓటింగ్ అయితే కొంచెం పెరిగింది. ఇంప్రూవ్ అయ్యాడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు పర్లే గారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్‌లో రాము గారండి. ఫస్ట్, ఫస్ట్ డే ఓటింగ్, సెకండ్ డే ఓటింగ్ నిన్నటి వరకు కూడా రాము లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. నిన్న చెప్పాను నేను. రాము అసలు సైలెంట్‌గా ఉంటున్నాడు. కెప్టెన్సీకి అతనికి ఎప్పుడైతే కెప్టెన్ వచ్చిందో, ఆ కెప్టెన్సీ చేశాడు. అది నాగార్జున సార్ కూడా చెప్పారు. "నువ్వు చేశావని." అప్పటి నుంచి తన ఆట ఇంప్రూవ్ చేసుకున్నాడు. అది నేను చెప్తానే ఉన్నాను. రాము అయితే ఖచ్చితంగా పైకెళ్ళిపోతాడు. ఇంకా మనకి ఈ వన్ డేలో అటు ఇటు ఓటింగ్ జరుగుతుంది. రాము అయితే పైకెళ్ళిపోతాడు. లాస్ట్‌కి టీమాన్ పవన్, దివ్య అయితే డేంజర్ జోన్‌లో ఉంటారని ఏదైతే చెప్పానో అదే జరిగిందనమాట. రాముకైతే బీభత్సమైన ఓటింగ్ అయితే పడింది. అసలు లాస్ట్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్‌కొచ్చేసాడు. అయితే ఎంతలా ఓటింగ్ పడింది. 7,554 ఓట్స్‌తో అయితే రాము అయితే ఉన్నాడనమాట ఫోర్త్ ప్లేస్‌లో. ఇంక సేఫ్ అనుకోవచ్చనమాట రాముని. ఎలాంటి భయం లేదు. సో, రాము ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం రాము కూడా ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి తను ఆడే విధానం మారింది. మాట్లాడే విధానం మారింది. అన్నీ మారాయన్నమాట. ఆట ఇంప్రూవ్ చేసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా బాగుంది. హౌస్‌లో ఉండొచ్చనమాట. ఉండే అర్హతలన్నీ ఉన్నాయి రాముకి. నెక్స్ట్ వచ్చేసి దివ్య. దివ్య అయితే ఆ ఫిఫ్త్ ప్లేస్‌లో ఆ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇంక ఫైనల్ డే వరకు కూడా ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉండడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఫిఫ్త్ ప్లేస్‌లోనే ఉంది. 7,520 ఓట్స్. రాముకి, దివ్యకి మేబీ 30 ఓట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. అది అటు ఇటు ఉందనమాట. అంటే ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉన్నారనేది చెప్పొచ్చు. నేను చెప్పేది లైవ్ ఓటింగ్ కాబట్టి ఇంక అందులో మనకు నైట్ దాకా ఉందనమాట ఓటింగు. ఆ నైట్ లోపు అటు ఇటు జరగొచ్చనమాట. ప్రస్తుతానికైతే రాము అయితే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో దివ్య ఉంది. దివ్యని నిన్న చూసాము. ఆ రోజు మొత్తుకుండేదే. ఆ బాండింగ్ మానేసుకుంటే బాగుంటుంది. బర్నీ గారు బాండింగ్ ఓకే. బాండింగ్ అయితే వదులుకోలేడాయన ఇంకా. ఆ బాండింగ్ వదులుకున్నా కూడా ఇప్పుడు అది నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుద్ది. అదేంటి అప్పటికప్పుడు ఆ బాండింగ్ వదులుకోవడం ఏంటి? నాగార్జున సార్ చెప్పిన, హౌస్ మేట్స్ చెప్పిన అదంతా బాగోదనమాట. ఫేక్ లాగా అనిపిస్తది. ఆయన బాండింగ్ చూసుకుంటూనే ఇటు సైడ్ నుంచి మళ్ళీ టాస్క్‌లు ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. ఇటు సైడ్ మళ్ళీ వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అయితేమి, మళ్ళీ ఆయిషా వాళ్ళతో అందరితో క్లోజ్‌గా ఉండడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ టాస్క్‌లు వచ్చినప్పుడు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ దివ్య అలా లేదు. ఫస్ట్ వీకేలో అసలు తను ఆడిన ఆట, మాట్లాడే విధానం, ఆ కిచెన్ డ్యూటీ ఇచ్చినప్పుడు ఆ కిచెన్‌లో తను చేసే విధానం అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. టాప్ 1 ప్లేస్‌లో ఉన్నిందైతే చెప్పుకోవచ్చనమాట. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ బాండింగ్ స్టార్ట్ అయిందో, ఆ బాండింగ్ నుంచి అసలు మొత్తం డౌన్ ఫాల్ అయిపోయిందనమాట. ఓన్లీ బర్నీ గారితోనే మాట్లాడుతుంది. అసలు హౌస్‌తో మాట్లాడటం లేదు. నిన్న కూడా అదే డిస్కషన్. రీతుతో వెళ్లి డిస్కస్ చేసిందట. ఏదో మాట్లాడిందట. అది బర్నీ గారు డిస్కస్ చేస్తారు. అసలెందుకు మాట్లాడావు అది ఇది అని. ఆ అమ్మాయి ఏడుస్తుంది. మీరైతే అందరితో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే తప్పు అని. అసలది ఎందుకొస్తుందో ఏంటో అసలు వాళ్ళ బాండింగ్ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. తనైతే ఇంగా ఈ వీక్ ఏమో గాని చెప్పలేము. అంటే ఒక 70% అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ 30% ఉన్నా గాని, ఆ గేమ్ అసలు ఇంట్రెస్ట్ దొబ్బుతుందనమాట. దివ్య ఆడేదేమీ లేదు. ఎంతసేపటికి ఆ కిచెన్ డ్యూటీ దగ్గర బోర్లు కడిగించడం, ఆ దోసలు పోసించడం, అవి ఇంకేమన్నా అంటే పరిణయ్ గారితో ఏడుపులు, ఇంకా టాస్కుల్లో కూడా చాలా డౌన్ ఫాల్ అయిపోయింది. నిన్న కూడా చూసాము. అసలు ఏమీ లేదనమాట. జస్ట్ కాపోతే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఏదో భయపడి పంపించేస్తారు గానీ ఎలిమినేట్ చేసేసి ఆడిందైతే ఏమీ లేదనమాట. అలా ఉంది పరిస్థితి. మరి ఆ బాండింగ్ అయితే పోగొట్టుకుంటే బాగుంటదనిపిస్తుంది. కానీ నిన్న చూసిన సిట్యుయేషన్ అయితే ఆ బాండింగ్ అయితే హౌస్ నుంచైనా నేను పోతాను కానీ, ఆ బాండింగ్ అయితే నేను వదులుకోను అన్నట్టే అనిపిస్తుందనమాట దివ్యది. ఇంకేమో ఉన్నన్ని రోజులు ఉండడం, తర్వాత ఎళ్ళిపోవడం అనమాట. అదే జరిగేది. భరణి గారైతే చాలా తెలివిగా ఆడుతున్నారు. అది ఈళ్ళకి అర్థం కావట్లేదు ఫస్ట్. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్. లాస్ట్ ప్లేస్‌లో మన డీమోన్ పవన్ అయితే ఉండడం జరిగిందనమాట. ఫస్ట్ నేను లైవ్ ఓటింగ్ అసలు మండే రోజైతే చేశాననమాట. లైవ్ ఓటింగ్ గురించి. ఎక్కడున్నాడో తెలుసా? సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు డీమోన్ పవన్. సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఎందుకున్నాడంటే, ఆ సండే టాస్క్‌లో మనకు నాగార్జున గారు పెట్టిన టాస్క్‌లయితేమి, అవన్నీ ఆడడం జరిగింది. తర్వాత మనకి అసలు ఆ వీక్ అంతా మంచిగా అసలు రీతుతో పేస్‌గా ఉన్నారు గదా! రీతు అండ్ డీమోన్ పవన్. అసలు రీతు అయినా తప్పు చేసింది గానీ, ఆ టాస్కుల్లో డీమోన్ పవన్ అయితే ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు. అందువల్లే మండే రోజైతే ఓటింగ్ బీభత్సంగా పడిందనమాట పవన్‌కి. తరువాత అసలు మళ్ళీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి పాపం ఆ టాస్క్‌లేం పెట్టలేదనమాట. 2 డేస్ వాళ్ళకి టైమ్ ఇచ్చారు. కొంచెం అలవాటయ్యేదానికి. హౌస్ ఇన్వాల్వ్‌మెంట్ అలవాటయ్యేదానికి 2 డేస్. ఆ టాస్కులు లేకపోయేసరికి మనోడింగా ఈ ఆయిషాతో అయితేమి, ఆ రీతుతో అయితేమి, మనకి అలేఖ్య చిట్టి పిక్కల్స్ రమ్య గారితో అయితేమి, మామూలుగా ఇంగ ఆ పులిహోర కబుర్లు తప్పితే ఇంగ ఈ వీక్ చేసింది ఏమీ లేదని చెప్పొచ్చనమాట. మళ్ళీ ఇంకోటేంటంటే నిన్న కెప్టెన్సీ టాస్క్ నడిచింది.
ఆ కెప్టెన్సీ టాస్కుల్లో కూడా మనోడు ఏమి అంటే అసలు తీసుకోలేదు. ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ ఇచ్చేసారు కదా! ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోమని ఇచ్చేసారు. ఆ 5 మెంబర్స్‌ని వాళ్ళు అసలు డీమాన్ పవన్‌ని సెలెక్ట్ చేయలేదు. అంటే అక్కడ కూడా ఇంక ఏ పెర్ఫార్మన్స్ లేదు డీమాన్ పవన్‌ది. అందువల్ల మనోడైతే చాలా డౌన్ ఫాల్ అవ్వడం అయితే జరిగింది. పొరపాటున ఆ టాస్క్‌లు ఏమైనా పెట్టుంటే బిగ్ బాస్ కొంచెం హైప్ అయిపోయి ఆ ఓట్లు అయన్నీ పడేటియేమో. ఆ టాస్కులు లేకపోవడం వల్ల ఇదంతా వైల్డ్ కార్డ్స్ కూడా తనని సెలెక్ట్ చేయకపోవడం వల్ల వీటి ఎన్ని ఆధారంగా తీసుకొని డౌన్ ఫాల్ అయితే ఫుల్ అయిపోయాడు. డౌన్ ఫాల్ అంటే డౌన్ ఫాల్ కదండీ బాబు. ఇంక ఫైనల్ ఇంక లాస్ట్‌కొచ్చేసాడు. 7,375 ఓట్స్ అనమాట. ఆల్మోస్ట్ దివ్యకి, పవన్‌కి 200 దాకా 200 ఓట్స్ దాకా డిఫరెన్స్ ఉంది. 200 అంటే మామూలు విషయం కాదు. మరి ఇంక ఇప్పుడు 12 దాకా అయితే టైం ఉంది. ఈరోజు నైట్ 12 వరకైతే టైం ఉందనమాట. టీమ్ ఆన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గట్టిగా ఓట్లయితే వేసుకోండి. నాకు ఖచ్చితంగా ఉండాల్సిన హౌస్‌మేట్ అనమాట. ఖచ్చితంగా హౌస్‌లో టీమ్ ఆన్ పవన్ ఉండాల్సిన హౌస్‌మేట్. ఎందుకంటున్నానంటే మనకి రాము రాథోడ్ కన్నా, దివ్య కన్నా ఆ! ఇంక పోల్చుకుంటే అసలు మామూలుగా అయితే 'తనూజ' కన్నా కూడా మామూలుగా చెప్పాలంటే ఇంకా మీకు తెలుసు, అది మాకు తెలుసు. నాకు తెలుసనమాట. గేమ్స్ ఆడే విధానం అయితే టాస్క్‌లయితే ఆ పులిహోర పంచాయతీలు ఎవరికన్నా ఉంటే ప్రతి సీజన్‌లో ఆ పులిహోర పంచాయతీలు ఉంటాయనమాట. అవి పక్కకి తీసి పెడితే మనోడు అసలు అందరితో ఎలా మాట్లాడుతున్నాడు. తర్వాత అసలు టాస్క్‌లు వచ్చినప్పుడు అసలు అతను ఆడే విధానం కానీ అదంతా బాగుందనమాట. అందువల్ల నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఇప్పుడొచ్చున్నారు. ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ నాయర్ ఉన్నాడు. బాగా టాస్క్‌లు ఆడుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళతో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరైనా ఇస్తారు అనుకుంటే మన డీమాన్ పవన్, కళ్యాణ్ ఉన్నాడనమాట. వాళ్ళిద్దరిలోంచి ఒకరు పోతే కొంచెం వీళ్ళది కొంచెం డౌన్ ఫాల్ అయినట్టే అనిపిస్తుందనమాట. కొంచెం డీమాన్ పవన్ ఉంటే గట్టి పోటీ ఉంటుందని అనిపిస్తుంది. హౌస్‌లో బాగుంటుందనిపిస్తుంది. మరి ఎవరన్నా డీమాన్ పవన్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓట్లయితే గెలిపించుకొని ఖచ్చితంగా చాలా డేంజరస్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ వీక్ ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. ఇంకా ఆల్మోస్ట్ 95% డీమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు ఈ వీక్ అని చెప్పొచ్చనమాట. ఈ ఓటింగ్ బట్టి ఫైనల్ ఓటింగ్ ఇది. మరి చూసుకోండి ఎవరన్నా డీమాన్ పవన్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లయితే వేసుకోండి. నిన్న జరిగిన డిఫాల్ట్ ఏంటంటే ఓట్లు ఇంకా తగ్గిపోవడానికి కారణం నేను చెప్పబోయేది. మన అలైకే చిట్టి పీకల్స్ రమ్య గారు ఉన్నారు గదా! వచ్చారు. మంచిగా చెప్పారనమాట. "అరే బాబు! ఇది కాదు. బయట చాలా నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతుంది. నువ్వేదో అనుకుంటున్నావు. అదంతా లేదక్కడ. ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. నువ్వు ఆ వార్నింగ్ వదిలేసుకొని మంచిగా నీ గేమ్ మీద కాన్సంట్రేషన్ చేసి" అని చెప్పిందనమాట. అయినా వినలేదు. మళ్ళీ రీతు రావడం, మళ్ళీ వాళ్ళు క్లోజ్‌గా ఉండడం, అయన్నీ ఉంటాయనమాట. నిన్న జరుగుతాయి ఎపిసోడ్‌లో మనం చూస్తాం ఆ మార్నింగ్ అప్పుడు. మళ్ళీ వీళ్ళకి జనాలకు కూడా అందుకే ఎవరికన్నా అదే ఉంటదిగా. చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా మళ్ళీ అదే ఫాలో అయితే ఇంకేమన్నట్టు. ఆ! లేదు నేనెళ్ళిపోతా హౌస్‌లో అవసరం లేదు నాకు అన్నట్టే అన్నమాట. అందుకే జనాలు కూడా ఓట్లయితే తగ్గించడం అయితే జరిగింది. సరే నీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు హౌస్‌లో ఉండడం ఇంక మేమెందుకు ఇంట్రెస్ట్ నీకు ఓట్లెయ్యాలి అన్న విధానంగానే మనకి బయట జనాలు కూడా ఓట్లయితే తగ్గించడం అయితే జరిగిందనమాట. ఇంక టీమ్ 1 పవన్ పోయే ఛాన్సెస్ అయితే 95% అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అసలు రాము రాథోడ్ నిన్నటి వరకు కూడా లాస్ట్ ప్లేస్‌లో ఉండి ఒక్కసారిగా హైప్ అందుకొని థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. కేవలం నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ వల్ల మళ్ళీ అలేఖ్య చిట్టి పీకిల్స్ రమ్య గారు డీమాన్ పవన్‌కి చెప్పినా కూడా డీమాన్ పవన్ మారకుండా ఉండడం ఆ కారణం ఒకటి. భరణి గారు అంటే నా టాస్కుల్లో బాగా ఆడడం అదంతా ప్లస్ అయిపోయి అసలు ఈ దివ్య మనకి టీమాన్ పవన్ లాస్ట్‌లో ఉండడం జరిగింది. ఇంక వీళ్ళు మనకి భరణి గారైతేమి, రాము రాథోడైతేమి పైకి కొంచెం ఓట్లు ఎక్కువ పడి పైకి పోవడం అయితే జరిగిందనమాట. ఇది జరిగింది. ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 95% టీమాన్ పవన్ అవుతాడు. నైట్ 12 వరకైతే టైం ఉంది. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఓట్లు గట్టిగా వేసుకోండి. అండ్ మన దివ్యకి దివ్యకి పెద్ద రాము రాథోడ్‌కి కూడా 50 ఓట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే కొంచెం ఓట్లయితే ఏసుకోండి. వాళ్ళు కూడా డేంజర్ జోన్ ఇప్పుడు ఏం డేమన్ పవన్ అనే కాదు. వాళ్ళు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. అంటే ఏమో చెప్పలేం. నైట్ 12 వరకు కొంచెం 200 ఓట్స్ డిఫరెన్స్. వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి 200 ఓట్స్ డిఫరెన్స్. 200 ఓట్స్ అంటే పెద్ద విషయం ఏం కాదు. అటు ఇటు జరగొచ్చు నైట్ లోపు. అందుకని వీళ్ళు ముగ్గురైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఓట్లేసుకొని మీరు ఎవరిని గెలిపించాలి, ఎవరైతే హౌస్‌లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళనైతే గెలిపించుకోండి. అండ్ ఇప్పుడు చూసేవాళ్ళు వీళ్ళలో ఎవరు హౌస్‌లో ఉంటే బాగుంటుంది, అసలు లేకపోతే ఎవరు ఎలిమినేట్ అయితే ఇంకా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇంతే మాట్లాడాలనుకున్నాను. ఇంక లాగ్ చేయాలనుకోవట్లేదు. ఓటింగ్ రిజల్ట్ అయితే ఇదనమాట. ఈరోజు ఫైనల్ ఓటింగు. అండ్ థాంక్ యూ సో మచ్.